వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ అయితే మార్నింగ్ పప్పు ఉంది కదా అని చెప్పేసి ఎగ్ చపాతీ చేయమన్నారు మా హస్బెండ్. ఒక ఎగ్ చపాతీ రెండేమో నార్మల్గా కాల్చాను అనమాట. ఎగ్ చపాతీకి ముందుగా ఉప్పు కారం పసుపు వేసుకొని చిల్లీస్ అయితే అడిషనల్గా యాడ్ చేసుకున్నాను, బాగా స్పైసీగా చేయమన్నారని. కొంచెం చపాతీ బాగా అటు ఇటు కాలాక దాని మీద ఇలా వేస్తాను అనమాట. నేనైతే మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే అలా కాలకుండా వేస్తే లోపల ఉడకకుండా అలా ఉండిపోతుంది చపాతీ. సో నేను మీద వేస్తాను. చాలామంది కింద అది పెనం మీద వేసి చేస్తారనుకుంటా. నేనైతే ఇలా చేస్తాను. చూసారు, వేడి తీస్తున్నప్పుడు కొంచెం బాగా బ్లాకిష్గా వచ్చేసింది చపాతీ. ఎప్పుడు ఇలా రాదు. కాకపోతే మనం ఇలా బ్లాకిష్గా వచ్చినప్పుడు తప్పనిసరిగా అవి తీసుకొని తినేయాలి. హెల్త్కి మంచిది కాదనమాట, క్యాన్సర్స్ వస్తాయి. ఇదే కాదు, దోశ అయినా ఏదైనా కూడా, ఉప్మా అయినా కానీ మాడిపోయిన ఏది మనం తినకూడదు, హెల్త్కి మంచిది కాదనమాట. ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. నేనైతే ఇదంతా కూడా తీసేసుకొని తిన్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.